ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనున్న రైతు బజార్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 93 కులాల రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ కాకినాడ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 3 శతాబ్దాలుగా రైతు బజార్లో ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు రైతు బజార్ను హస్తగతం చేసుకొని అసలైన రైతులను అమ్మకాలకు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారని, వెంటనే వారిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన రైతులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దానికి ఆయన వెంటనే స్పందించి ఏడీఎం వారిని వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే స్పందించిన కలెక్టర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రైతు బజార్పై ఈ నెల 22లోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే తాము ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ఆయన హెచ్చరించారు. ఇక్కడ రైతు బజార్లో టమాటా పండించి రైతే టమాటా అమ్మాలా, పచ్చిమిర్చి పండించి రైతే పచ్చిమిర్చి అమ్మాలా, అంతేగాని ఇంగ్లీష్ కాయగూరలు ఆ కాయగూరలు ఈ మిక్సింగ్ అమ్మడానికి లేదు ఇక్కడ పర్మిషన్. కాబట్టి ఆ దళారీ రైతులు తొలగించి నిజమైన రైతులకు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే అది అసలు రైతు బజారే కాదు, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నది రైతు బజార్ ప్లేస్ కాదు. అదే మాస్టర్ ప్లాన్ లో 80 ఫీట్ రోడ్డు గత 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 40 అడుగులు రోడ్డు చేశారు. కాకినాడ చాలా చిన్నది, దానికి రోడ్లు తక్కువ. ఈ 40 అడుగుల రోడ్డు కానీ పునరావృతం చేస్తే ఎదరికెళ్ళే కాలేజీలు వెళ్ళి పిల్లలకి, అలాగే ఆ కొత్త కాకినాడకి వెళ్ళి కనెక్టింగ్ అవుతుంది ఈ రోడ్డు. ఇవన్నీ చేస్తే కాకినాడ టౌన్లో ట్రాఫిక్ కూడా తగ్గుద్ది. అది మానేసి ఈ దళారీ రైతులు, ఈ దళారీలందరూ కూడా లంచాలు మేపి కింద అధికారులకి, మున్సిపల్ అధికారులకి, ఇలాగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకి అందరూ కూడా లంచాలు ఇచ్చి మేపుతూ ఈవేళ అక్కడ ఏది జరగకుండా చేస్తారు. కాబట్టి ఈ 3 డిమాండ్లు, అలాగే ప్రజల కోసం, ఇదంతా కూడా మా స్వార్థం కాదు, ప్రజలకు వినియోగం కోసం మేము పెట్టిన సమస్య. ఈ సమస్య కానీ గత 3 నెలల క్రితం మేము ఫిబ్రవరి 10వ తారీఖుని మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే ఆ రోజు ముందు రోజు కమిషనర్ గారు ఫోన్ చేసి జేసీ గారు మాకు చెప్పారు కాబట్టి మేము మీకు 10-15 రోజుల్లో అది క్లియర్ చేస్తామని వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది, హామీ ఇచ్చారు. అయితే ఆ 10 రోజులు అన్నది నెల అయింది, ఇప్పుడు 3 నెలలు అయింది. ఈ 3 నెలలకి కూడా వచ్చామా వెళ్ళామా అని ఈ మున్సిపల్ అధికారులు ఉన్నారు తప్ప అక్కడ ఏ పని చేయట్లేదు. అయితే దీన్ని బట్టి బాగా ముడుపులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ కడుపు నిండుతుంది, మిగతా వాళ్ళ కడుపు అంతా కాలినా పర్లేదన్న ఉద్దేశంతో మన మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఏడీఎం గారిని పిలిచి వారం రోజుల్లో అక్కడ క్లియర్ చేయాలి, క్లియర్ చేయకపోతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి అని చెప్పి ఆవిడికి చెప్పడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారికి ఈ మీడియా ద్వారాగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక పనిచేస్తాం. వారం రోజుల్లో క్లియర్ చేయమని చెప్పి ఏడీఎం గారికి పిలిచి, అంటే అగ్రికల్చర్ మేడం గారిని పిలిచి చెప్పారు.